పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మార్చులు, యువ నాయకులు, గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, కొవ్వూరు నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు నారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తా ఉన్నాం. ఆయన గడిచినటువంటి ప్రభుత్వంలో కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఏ విధంగా పనిచేశారు, రాష్ట్రంలో ఏ విధంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, బీటీ రోడ్లు కానీ నిర్మాణం చేసి అత్యధిక అభివృద్ధి చేసినటువంటి మంత్రిగా ఏ విధంగా అయితే పేరు తెచ్చుకున్నారు, అదేవిధంగా ఇప్పుడు కూడా చరిత్రలోనే ఇంతవరకు ఏ పార్టీకి కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీకి కూడా కోటి సభ్యత్వాలు చేసినటువంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు. అటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలు కూడా పూర్తి చేసి దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి నాయకుడు, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు. అంతేకాకుండా ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆయన మంత్రివర్యులుగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా వివిధ దేశాల్లో పర్యటనలో భాగంగా వెళుతూ ప్రస్తుతం ఈరోజు పుట్టినరోజు వేడుకలు కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా దావోస్ లో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోటి పెట్టుబడులు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరచాలి, 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలని చెప్పిన లక్ష్యంతో ఇవాళ నారా లోకేష్ బాబు గారు ఇలా భుజం మీద వేసుకుని యువ దేశాలు పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఈ రోజు దావోస్ లో ఉన్న పరిస్థితి మనందరం కూడా తెలుసు. ఆయన ఒక శ్రామికుడిగా, ఒక నాయకుడిగా పనిచేస్తూ అటు తాతగారు నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని తీసుకుంటూ ఇటు తండ్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన పటిమని, ఆయన పట్టుదలని తీసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని 2047 నాటికి అన్ని విధాలా కూడా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లి మొత్తం భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని చెప్పిన లక్ష్యంతో తండ్రితో పాటు తనయుడిగా పడుతున్నటువంటి ఆయన యొక్క కష్టాన్ని గాని, ఆయన శ్రమ గాని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అటువంటి యువ నాయకుడి యొక్క పుట్టినరోజు వేడుకలు ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఈ రోజు నిర్వహించుకుంటా ఉన్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు గాని, కార్యకర్తలు గాని, ఇటు వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు గాని అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి మన ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా పెట్టి ఇవాళ అందరూ కూడా వచ్చి వాళ్ళ బ్లడ్ డొనేషన్ కార్డు ఇస్తా ఉన్నారు. వీటితో పాటుగా ఇవాళ ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా హాస్పిటల్ ఉన్నటువంటి రోగులకి పళ్లు గాని, ఫ్రూట్స్ గాని, లేకపోతే బ్రెడ్స్ గాని పంచిపెట్టడం గాని, అదేవిధంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవాళ పాఠ్య పుస్తకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ నియోజకవర్గం తరఫున తీసుకున్నాం. తదనంతరం ఇవాళ స్కూల్స్ కి వెళ్లి కూడా పాఠ్య పుస్తకాలు కూడా పంచిపెట్టడం జరిగింది. అదే కాకుండా వివిధ మండలాల్లో ఈ రోజుని వృద్ధులకు గాని, వయోవృద్ధులకు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బట్టలు గాని, అదేవిధంగా దుప్పట్లు గాని పంచిపెట్టేటువంటి కార్యక్రమం, పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఆ విధంగానే పంచిపెట్టే కార్యక్రమం కూడా నియోజకవర్గం మొత్తంగా కూడా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన ఒక ఆదర్శంగా తీసుకుని యువ నాయకుడు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నాడు, పరిశ్రమలు తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఇవాళ రాష్ట్రానికి ఆదాయంతో పాటు లక్షలాది మంది నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పని తలంపుతోటి ఇవాళ లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి పోరాటంలో, ఆయన చేస్తున్నటువంటి కృషిలో మా వంతు సహకారంగా కూడా ఇక్కడ ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ మధ్యకాలంలో జాబ్ మేళా కూడా నిర్వహించి ఇవాళ దాదాపుగా మనం 800 మంది కూడా ఉద్యోగాల కల్పన కూడా చేయడం కూడా జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తిని మనం తీసుకుని నియోజకవర్గంలో నాయకులు గాని, కార్యకర్తలు గాని, మనం గాని ఒక పక్కన యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చేలా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పిన తలంపుతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని, ఇవాళ యువ నాయకుడు
లోకేష్ బాబు గారు కానీ వారు ఏదైతే ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నారో దానిని కొవ్వూరు నియోజకవర్గం తరఫున కూడా మా వంతు సహకారంగా మేము కూడా ఖచ్చితంగా వారి యొక్క ఆలోచనని ఇటు అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో గాని ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. అందులో భాగంగానే ఇవాళ యువతకంతా కూడా ఒక స్ఫూర్తినివ్వాలని చెప్పని లోకేష్ బాబు గారు పడుతున్నటువంటి తపనకి స్ఫూర్తినివ్వాలని చెప్పని కూడా ఇవాళ విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి యువతను కూడా భాగస్వామ్యం చేసి నాయకుల్ని కార్యకర్తలను కూడా భాగస్వామ్యం చేసుకుని ఇవాళ ఈ కార్యక్రమాలు మేము తలపెట్టాం. ఇందులో పాల్గొన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీ యొక్క స్ఫూర్తితోటి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్తూ పాటు లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన స్ఫూర్తితోటి మరింత ముందుకెళ్లేటువంటి విధంగా నేను ఖచ్చితంగా మీ అందరి సహకారంతో నేను కానీ ఇక్కడ ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఆ విధంగా సహకరించండి. ఇదే విధంగా మన నియోజకవర్గాన్ని జిల్లాలోని ఒక అత్యుత్తమైన నియోజకవర్గంగా అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని అన్ని విషయాల్లో గాని ముందుకు తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా మనం అందరం కలిసి కష్టపడి లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన స్ఫూర్తిని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఆయనకి కొవ్వూరు నియోజకవర్గం తరఫుని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.